హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోయే రెసిపీ అండి. మీ దగ్గర అప్పటికప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఉత్త రైస్ పెట్టేసినా లేకపోతే మిగిలిపోయిన రైస్ ఉన్నా కూడా ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. 10 నిమిషాల్లోనే ఒక బిర్యానీ ఫ్లేవర్ అయిన ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇక్కడ నేను రైస్ని ఉడకబెట్టి పక్కన ఉంచేసుకున్నానండి. వేడిగా ఉంది కాబట్టి చల్లారబెట్టుకుంటున్నాను. ఇవి చల్లారే లోపల ప్రాసెస్ని చూసేద్దాం. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్ల పెరుగు అయితే తీసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని పెరుగు యాడ్ చేసేసుకొని ఆ పెరుగుని మంచిగా స్మాష్ చేసుకోవాలి. ఎలా అంటే ఇలా మయోనీస్ లాగా కనపడాలన్నట్టు. ఆ తర్వాత ఇందులోనే రుచికి సరిపడేంత కారం కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ చిన్నపిల్లలు క్యారీ బాక్స్కి అయితే కొంచెం ఉంటే కనుక కారం కొంచెం తక్కువగా యాడ్ చేయండి. ఆ తర్వాత చిటికెడు పసుపు, తగినంత ఉప్పు కూడా యాడ్ చేసేయండి. మనం ఎలాగో రైస్లో ఉప్పు యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఇందులో చూసి యాడ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు వీటినన్నిటిని మంచిగా కలిపేసుకోవాలి. ఎలా అంటే ఉండలు లేకుండా కలర్ మొత్తం చేంజ్ అయ్యే విధంగా ఇదిగోండి ఈ విధంగా ఉండాలి, సరేనా? ఇలా ఉన్న తర్వాత ఇక దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని ఇప్పుడు ఆ కడాయి కొంచెం హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాత అందులో తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అయితే చూసి యాడ్ చేసుకోండి. అన్నం మీరు ఎంత అన్నం అయితే కలుపుకుంటున్నారో అంత క్వాంటిటీలో ఆయిల్ అనేది ఉండాలి. నేను ఇక్కడ ఒక కప్పు రైస్ అంటే ఒక కప్పు అన్నం ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 to 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేశాను. ఇంకా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం చిటపటలాడిన తర్వాత సన్నగా నిలువుగా తరిగి పెట్టుకున్న ఈ ఆనియన్స్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం తొందరగా ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసేయండి, తొందరగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 4 రెమ్మల కరివేపాకు యాడ్ చేయండి. కరివేపాకు కూడా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అయిన తర్వాత మనం మజ్జిగని కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మజ్జిగనంతటిని ఇప్పుడు ఈ బాండ్లీలో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం అందులో యాడ్ చేయగానే మజ్జిగ అంతా అదేనండి పెరుగంతా విరిగిపోతూ ఉంటుంది. చూసారా, ఈ విధంగా ఉంటుంది. ఈ పెరుగు యాడ్ చేయడం వలన ఏమవుతుందంటే కొంచెము అసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా కొంచెం కారాన్ని ఎక్కువగా చేపియదు. ఒకవేళ మీరు కారం కొంచెం ఎక్కువగా యాడ్ చేసినా కూడా పెరుగు అనేది కొంచెం చల్లబరుస్తుంది కాబట్టి యాడ్ చేశాను. ఆ తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీలైతే కొంచెం కసూరి మేతి ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోండి. అంతేనండి. ఇప్పుడు వేడివేడి అన్నము ఈ మసాలాలోకి యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్గా అయితే అయిపోతుంది. నేనైతే ఈ మొత్తం ప్రాసెస్ని రైస్ ఉడకబెట్టుకుంటే ఎగ్జాక్ట్లీ చెప్తా 5 మినిట్స్లో అయిపోయింది ఈ రెసిపీ అనేది. మీకు కనుక టైం లేకుంటే చిన్నపిల్లలకి క్యారీ బాక్స్లో వాళ్ళు స్పైసీగా తినలేరు అనుకున్న ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయచ్చు చాలా సింపుల్గా. మీకైతే ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఎలా వచ్చిందో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చెప్పండి. ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. స్టే ట్యూన్ గైస్. తిరిగి మరొక మంచి వీడియోలో కలుద్దాం. అంతవరకు ఇక సెలవు. స్టే కేర్, స్టే సేఫ్, బీ హెల్తీ. ఓకేనా? బాయ్. ప్రాసెస్ మొత్తం ఇలా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయాలనేసి కోరుకుంటూ ఉంటాను. ఇక సెలవు.